పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం రేపాయి. రామగుండం అయోధ్యనగర్లో డెంటల్ డాక్టర్ అయూబ్ ఖాన్ ఇంట్లో ఎన్ఐఏ బృందం తనిఖీలు నిర్వహించింది. అయూబ్ ఖాన్ కుమారుడు ముజామిల్ ఖాన్ కు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయన్న అనుమానంతో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలం రేపాయి. రామగుండం అయోధ్యనగర్లో డెంటల్ డాక్టర్ అయూబ్ ఖాన్ ఇంట్లో ఎన్ఐఏ బృందం తనిఖీలు నిర్వహించింది. అయూబ్ ఖాన్ కుమారుడు ముజామిల్ ఖాన్ కు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయన్న అనుమానంతో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. నా పేరు మొహమ్మద్ ముజామిల్. 1 year బ్యాక్ ఒక గ్రూప్లో నాకెవరు యాడ్ చేసిండ్రు. యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఏఐ కోర్స్ గురించి నేర్పిస్తా అన్నారు. నేర్పిస్తా అని ఏమేమో అంటే క్రైమ్ చేసిండ్రు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయితే మళ్ళీ నాకు వచ్చి నేను ఆల్రెడీ అప్పుడే ఎగ్జిట్ చేసేసిన దానిలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి నా కోసం ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయాను అంతే. ఏమనలే వచ్చారు చూసిండ్రు చెక్ చేసిండ్రు ఫోన్ ఇంకా ల్యాప్టాప్ వెళ్ళిపోయాను అంతే. గుజరాత్ నుంచి వచ్చారా? సైబర్ క్రైమ్ గ్రూప్ పేరు అది ఎప్పుడు 1 year బ్యాక్ అయింది. అది నాకు ఇప్పుడు మంచిగా గుర్తు కూడా లేదు. దానిలో ఏమైంది కూడా నాకు తెలియదు. అది తీసుకొని ఇప్పుడు వచ్చింది వాళ్ళు. ఆ గ్రూప్ పేరు కూడా నాకు తెలియదు. దానిలో నేను అసలు ఉన్నా కూడా నాకు తెలియదు. వాళ్ళు ఏదో నేర్పిస్తాను దానిలో యాడ్ చేసిండ్రు అంతే. నా పేరు మొహమ్మద్. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్ఐఏ అధికారుల సోదాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం. శాలిని, పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు కలకలం రేపాయి. రామగుండం పట్టణంలోని అయోధ్య నగర్ లో డెంటల్ డాక్టర్ అయూబ్ ఖాన్ ఇంట్లో ఎన్ఐఏ బృందం తనిఖీలు నిర్వహించింది. అయూబ్ ఖాన్ కుమారుడు ముజామిల్ ఖాన్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ముజామిల్ ఖాన్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో సుమారు 1 ఏడాది క్రితం ఓ గుర్తు తెలియని గ్రూప్ లోకి తనను యాడ్ చేశారని తెలిపారు. అయితే ఏఐ కోర్సు నేర్పిస్తానంటూ ఆ గ్రూప్ లోకి తనను చేర్చారని, అయితే ఆ గ్రూప్ తనకు ఉపయోగకరంగా అనిపించడంతో కొంతకాలానికి దాని నుంచి బయటకు వచ్చినట్లు ముజామిల్ ఖాన్ వెల్లడించారు. అయితే ఈ ఆ గ్రూప్ లో ఉన్న కొంతమంది సభ్యులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లయితే అధికారులు గుర్తించి వారిని అరెస్టు చేసిన నేపథ్యంలో అదే గ్రూప్ లో ముజామిల్ ఖాన్ కూడా సభ్యుడిగా ఉన్న విషయంపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం అయితే ఉంది. ఈ క్రమంలోనే ఎన్ఐఏ అధికారులు అయూబ్ ఖాన్ ఇంటికి చేరుకొని సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే సోదాల్లో భాగంగా ముజామిల్ ఖాన్ కు సంబంధించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్ ను అధికారులు స్వాధీనం చేసుకొని పరిశీలించినట్లు ఆయన తెలిపారు. ఎన్ఐఏ అధికారులతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు, స్థానిక పోలీసులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు సమాచారం ఉంది. అయితే ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించిన అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్ఐఏ తనిఖీల్లో రామగుండం ప్రాంతాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. తమ ప్రాంతంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులకి రంగంలోకి దిగి సోదాలు నిర్వహించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఇక ముజామిల్ ఖాన్ చెబుతున్న వివరాలు అధికారుల దర్యాప్తులో వెలువడే అంశాలపై ఇప్పుడైతే ఉత్కంఠ నెలకొంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ అజీం.